Hello friends, welcome to the analysis video for tomorrow. నిన్న మనం డిస్కస్ చేసినట్టే మార్కెట్ స్లైట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ మనం డిస్కస్ చేసిన ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత నిఫ్టీలో అయితే ఒక డీసెంట్ మూమెంటం వచ్చింది. ఈ ప్రైస్ లెవెల్స్ లోనే మనం డిస్కస్ చేసాం మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని ట్రేడర్స్ కమ్యూనిటీలో. సో డీసెంట్ మూమెంటం అయితే మార్కెట్ లో జనరేట్ అయింది. బట్ అగైన్ ఎగ్జాక్ట్లీ మనం డిస్కస్ చేసినట్టు ఈ ప్రైస్ లెవెల్స్ లో 25,590 లెవెల్స్ నియర్ బై నిఫ్టీ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేసింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ని గానీ స్ట్రాంగ్ క్యాండిల్స్ తో నిఫ్టీ బ్రేక్ చేసింది అంటే ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ కొంతవరకు హోల్డ్ చేస్తూ ఉంది అంటే దీన్ని ఇక్కడ ఎగ్జిట్ ని ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అని మనం డిస్కస్ చేసాం. నిఫ్టీలో అప్సైడ్ మూమెంటం చేయడానికి పొటెన్షియల్ ఉండింది ఈ రోజు. యాజ్ పర్ ట్రాప్ ట్రేడింగ్ మీరు గమనిస్తే నిన్న మార్కెట్ ఇలాగే బిహేవ్ చేసింది. డౌన్ సైడ్ మూమెంటం, ఒక రిట్రేస్మెంట్ తర్వాత డౌన్ సైడ్ మూమెంటం. ఈ రోజు కూడా అలాగే రెడ్ క్యాండిల్ ని ఫామ్ చేసింది. మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ రివర్సల్ ఇస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. మార్కెట్ ఇక్కడ నుండి అలాగే అప్ సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఎక్కువగా ఉండింది. ఈ ట్రేడ్ లో చాలా కన్విక్షన్ ఉండింది మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది అని. బట్ నిఫ్టీ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత మూమెంటం ని చూపించలేదు. ప్రీవియస్ స్వింగ్ అయిన కూడా బ్రేక్ చేయలేకపోయింది. బట్ మనం డిస్కస్ చేసినట్టు ఈ ప్రైస్ లెవెల్స్ లో కాల్ ఆప్షన్ ఎంటర్ చేస్తుంటే ఒక డీసెంట్ మూమెంటం ఇక్కడ దొరికిండేది. యాక్చువల్లీ మనం అనుకున్న మూమెంటం అనేది బ్యాంక్ నిఫ్టీలో దొరికింది అనమాట. బ్యాంక్ నిఫ్టీని మీరు గమనించండి, ప్రీవియస్లీ స్వింగ్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ లెవెల్స్లో కొంతవరకు సైడ్ వేస్ బిహేవ్ చేసి ఇక్కడ నుండి ఒక సాలిడ్ అప్సైడ్ మూమెంటంని బ్యాంక్ నిఫ్టీ ఇచ్చింది. ఈ మూమెంటం నిఫ్టీలో వచ్చి ఉండింది అంటే మనం డిస్కస్ చేసినట్టు చాలా మంచి మూమెంటంని ఈరోజు నిఫ్టీలో క్యాప్చర్ చేసి ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ ఈరోజు ప్రైస్ లెవెల్స్లో కన్సాలిడేట్ చేసింది. ఎవ్రీడే మనం అనుకున్నట్టే మార్కెట్ బిహేవ్ చేయాలి అనుకోవడం ఫూలిష్ థింగ్. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ని మార్కెట్లో పెట్టుకోకూడదు, అది మార్కెట్లో జరగదు కూడా. సో మార్కెట్ ఈరోజు కన్సాలిడేట్ చేసింది కాబట్టి రేపటి మార్కెట్ ఎలా ఉండవచ్చు, ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అండ్ మార్కెట్లో ఉన్న సెంటిమెంట్స్ ఏంటి అని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నిఫ్టీలో కొన్ని లెవెల్స్ని ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టాను. ఈ లెవెల్స్ రేపు మార్కెట్లో ఇంపార్టెంట్ లెవెల్స్గా యాక్ట్ అవుతాయి. అఫ్ కోర్స్ నిఫ్టీ ఒక రేంజ్లో కన్సాలిడేట్ చేసింది కాబట్టి డెఫినెట్లీ ఈ రేంజ్ హైని ఈ రేంజ్లోని మనం కన్సిడర్ చేసుకోవాలి. నిఫ్టీ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే ఈ బాటంలో 25,480 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు ఇక్కడ ఎటువంటి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకూడదు. ఈరోజు మీరు నిఫ్టీని గమనించారా? నిఫ్టీ చూడండి డేస్లోని బ్రేకే చేయలేదు. అసలు విక్ ఫామ్ అవుతుందే కానీ డేస్లోని బ్రేక్ చేయలేదు. మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్ నేను ట్రేడర్స్ కమిటీలో మెన్షన్ చేస్తూనే ఉన్నా. మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది కానీ డేస్లోని బ్రేక్ డౌన్ చేయడం లేదు అని. బ్యాంక్ నిఫ్టీని కూడా మీరు గమనించండి, ప్రీవియస్లీ ఉన్న స్వింగ్ని బ్రేక్ చేయకుండానే సస్టైన్ అవుతుంది. దో మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేసినా కూడా మార్కెట్ సస్టైన్ అవడానికి ప్రయత్నిస్తుంది. సో రేపటి మార్కెట్లో ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ కానీ ఓపెన్ అవుతూ బ్రేక్ డౌన్ని చూపించింది అంటే ఇక్కడ సెల్లర్స్ మార్కెట్లో యాడ్ అవుతారు, సెల్లర్స్ మార్కెట్లో ట్రాప్ అవుతారు. బట్ 25,480 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు ఇక్కడ మీరు పుట్ ఆప్షన్స్ గురించి ఆలోచించకండి. ఈ లెవెల్స్లో ట్రాప్ని క్రియేట్ చేస్తూ మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. ఆర్ లెట్స్ సే ఫ్లాట్ ఆర్ గ్యాప్ ఓపెన్ అవుతూ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేసి 25,533 లెవెల్స్ని కానీ బ్రేక్అవుట్ చేసింది అంటే అగైన్ నేను చెప్తున్నా మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ మార్కెట్లో ఎక్కువగా ఉంది. మార్కెట్ లోవర్ లోస్ని ఫామ్ చేసినా కూడా మార్కెట్ అగైన్ డిప్ని వేసింది. ఇప్పుడు మార్కెట్ అప్సైడ్ మూమెంటంని కంటిన్యూ చేసే పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఈ లో కానీ బ్రేక్ డౌన్ అయింది అంటే 25,480 లెవెల్స్ కానీ బ్రేక్ డౌన్ అయింది అంటే అప్పుడు నేను అనుకుంటా మార్కెట్లో ఏదైతే బేరిష్ ట్రెండ్ నడుస్తుందో అది మార్కెట్లో కంటిన్యూ అవ్వచ్చు అని ఇక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తా. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ సపోజ్ సస్టైన్ అయ్యేంత వరకు నేను ఇక్కడ కాల్ ఆప్షన్స్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తూ బ్రేక్అవుట్ కానీ ఇక్కడ చూపించింది అంటే స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని కాల్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవాలి. అగైన్ 25,594 అనేది నాకు ఒక టార్గెట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. బట్ ఈసారి మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం రిజెక్షన్, సెకండ్ టైం రిజెక్షన్, థర్డ్ టైం రిజెక్షన్, ఫోర్త్ టైం నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేస్తూ ఇక్కడ స్మాల్ కరెక్షన్ని చూపించి అగైన్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటంని చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయింది అంటే 25,594 రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. అప్సైడ్ మూమెంటం చేయవచ్చు, బ్రేక్అవుట్ ఇస్తుంది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంటర్ చేయకండి, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ ఓపెన్ అవుతుంది కాబట్టి బయ్యర్స్ ఇక్కడ అట్రాక్ట్ అవుతారు. సో బయ్యర్స్ని ఒక్కసారి మార్కెట్ రిమూవ్ చేస్తూ డేస్ లో దగ్గర కానీ లేదా ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసి కానీ అప్సైడ్ మూమెంటం చేసేటప్పుడు మాత్రమే కాల్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండు సిచ్యువేషన్స్లో మాత్రమే మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ ఉంది. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసినా ఓకే, ఆర్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ డేస్లో దగ్గర ఎక్కడైతే మార్కెట్ గ్యాప్ ఓపెన్ అవుతుందో ఆ లెవెల్స్ నియర్ బై వస్తూ
ఈ లెవెల్స్లో సపోర్ట్ని తీసుకుని అప్సర్ మూమెంటం చేసినా ఓకే, స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ నిఫ్టీ కానీ అప్సర్ మూమెంటంని కంటిన్యూ చేసింది అంటే అఫ్కోర్స్ మనకున్న నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 25,650 అనమాట. ఈ లెవెల్స్ వరకు ఒక మూమెంటంని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మార్కెట్ ఈరోజు రేంజ్ లోపల క్లోజ్ అయింది కాబట్టి అగైన్ రేంజ్ లోపల ఓపెన్ అయింది అంటే అప్సైడ్కి కానీ డౌన్ సైడ్కి కానీ ఖచ్చితంగా మనకు ఒక బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కావాలి. ఈ రేంజ్ లోపలనే ఉండింది అంటే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి కొంతవరకు డిఫికల్ట్ అవుతుంది. సో అందువల్ల బిగినర్స్ ఈ రేంజ్ లోపల ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి. సో మార్కెట్లో ఒకటి ట్రాప్ క్రియేట్ అవ్వాలి లేదా ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ ట్రాప్ క్రియేట్ అవ్వచ్చు, మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది, బ్రేక్అవుట్ తర్వాత ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. ఈ రెండు సిచ్యువేషన్స్లో మాత్రమే ఆప్షన్ బయర్స్కి మూమెంటం దొరుకుతుంది. సో చెప్పిన పాయింట్స్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటా. ఫర్దర్ డీటెయిల్స్ని రేపు మార్నింగ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వచ్చు. చాలామంది టీఆర్టీఏ ఇండికేటర్ గురించి అడుగుతున్నారు. ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియోని చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. అదర్వైజ్ టీఆర్టీఏ ఇండికేటర్కి యాక్సెస్ మీకు ఫ్రీగా దొరకాలి అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మీరు ఫ్రీగా అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. మన రెఫరల్ లింక్తో అకౌంట్ని ఓపెన్ చేసుకుని రెఫరల్ లింక్ కిందనే మీకు ఒక ఫామ్ కనబడుతుంది. ఆ ఫామ్ని ఫిల్ చేయండి. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేశారో అంటే ఇన్ కేస్ మన అండర్లోనే మీరు అకౌంట్ని ఓపెన్ చేసి ఉంటే వితిన్ 24 అవర్స్లో మీకు ఇండికేటర్కి యాక్సెస్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం క్రిప్టో కమ్యూనిటీలో కూడా మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. క్రిప్టో కమ్యూనిటీలో మనం ఎప్పుడెల్లా ఇండికేటర్ సిగ్నల్ ఇస్తుందో అప్పుడు నేను తీసుకునే ట్రేడ్స్ని అక్కడ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ఇన్ కేస్ నాకు ఏదైనా ఆపర్చునిటీ కనబడింది అంటే నేను ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటున్నాను అంటే ఆ సెటప్స్ని కూడా క్రిప్టో కమ్యూనిటీలో యాడ్ చేయడం జరుగుతుంది. సో డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇండియాస్ #1 క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇన్ కేస్ మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే మన రెఫరల్ లింక్ని ఉపయోగించి మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసి చూడండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ 57,154 లెవెల్స్ ఏదైతే సపోర్ట్ జోన్ని మనం డిస్కస్ చేసామో ఈ లెవెల్స్ నుండే బ్యాంక్ నిఫ్టీ చాలా నీట్గా అప్సైడ్ మూమెంటం చేసింది. బట్ ఈ లెవెల్స్ని మీరు గమనిస్తున్నారు కదా, 57,530ని బ్యాంక్ నిఫ్టీ మల్టిపుల్ టైమ్స్ అక్కడ టెస్ట్ చేసింది. అండ్ ఈ ఫార్మేషన్ని మీరు గమనించండి. దిస్ ఇస్ బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట. ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది హెడ్, ఇది రైట్ షోల్డర్ అవుతుంది. సో రేపు కానీ ఫ్లాటర్ గ్యాప్ ఓపెన్ అవుతూ బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేసి ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది అంటే ఎక్కడేదాకా బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. ఈ నెక్లైన్ నుండి హెడ్ ఏదైతే ఉందో ఈ హెడ్ యొక్క సైజ్ని మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీ 57,898 లెవెల్స్ వరకు అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. బట్ రేపు బ్యాంక్ నిఫ్టీ మాత్రం పర్ఫామ్ చేస్తే చాలదు, నిఫ్టీ కూడా పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ని ఎంతమంది అబ్జర్వ్ చేశారని ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఒకరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్గా ఉంటుంది, నిఫ్టీ సైడ్ వేస్ ఉంటుంది. ఒకరోజు నిఫ్టీ ట్రెండింగ్గా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంటుంది. ఈ సెంటిమెంట్ని ఎంతమంది అబ్జర్వ్ చేశారు, ఎన్ని రోజులు అబ్జర్వ్ చేశారో అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు నిఫ్టీ కొంతవరకు స్లో డౌన్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ అయింది. బ్యాంక్ నిఫ్టీని మీరు గమనిస్తున్నారా, బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది, రైట్. రేపు బ్యాంక్ నిఫ్టీ కొంతవరకు వీక్ అవ్వచ్చు, నిఫ్టీ కొంతవరకు అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. బట్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఇన్ కేస్ మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తూ ఈ లెవెల్స్ని కానీ బ్రేక్అవుట్ చేసింది అంటే ఆఫ్టర్ రీటెస్ట్ నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ సెటప్ మంచిగా ఉంది, నిఫ్టీలో సెంటిమెంట్స్ కూడా మంచిగా ఉన్నాయి. బాటంలో ఉన్న అన్ని లెవెల్స్ని బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసేసింది అండ్ ఎక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయింది, 57,150 లెవెల్స్ నుండి బౌన్స్ బ్యాక్ అయింది. ఈ ప్రైస్ లెవెల్స్లో ఉన్న స్టాప్ లాసెస్ని మంచిగా గ్రాప్ చేస్తూ అప్సైడ్కి మూమెంటం చేసింది కాబట్టి ఈ మూమెంటం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం కానీ చేసి ఈ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసింది అంటే 57,295ని నేను ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయినా ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు. గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీ 57,613 లెవెల్స్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్కే మూమెంటం చేయాలి అంటే 57,530 లెవెల్స్ అబోవ్నే సస్టైన్ అవ్వాలి. ఈ లెవెల్స్ అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే ఫర్దర్గా మనం ఒక అప్సైడ్ మూమెంటంని మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఈ లెవెల్స్ బిలో కానీ బ్యాంక్ నిఫ్టీ మూమెంటం చేసింది అంటే దెన్ ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఉంది, ఇక్కడ మార్కెట్ మేబీ కన్సాలిడేట్ చేయవచ్చు. లేదా ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసింది అంటే ఇక్కడ ఒక రేంజ్ ఉంది, ఇక్కడైనా కన్సాలిడేట్ చేయవచ్చు. ఇప్పుడే మనం ఏం డిస్కస్ చేసాం, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్గా బిహేవ్ చేసింది, రేపు బ్యాంక్ నిఫ్టీ స్లో డౌన్ అవ్వచ్చు అని. సో దానికి తగినట్టుగా ఇక్కడ రెండు రేంజెస్ని బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ క్రియేట్ చేసింది. సో గ్యాప్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే సినారియో అంత మంచిగా ఉండదు. బట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత స్మాల్ కరెక్షన్,
ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేస్తూ అప్సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే ఇక్కడ ఒక మంచి సినారియో క్రియేట్ అవుతుంది కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి. సో బిలీవ్ చెప్పిన పాయింట్స్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటా. అనాలిసిస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసే పాయింట్స్ మీ ట్రేడింగ్లో మీకు హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.